హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఈరోజు మనతో డాక్టర్ రామ్మోహన్ గారు ఉన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అనే బిరుదు ఆయనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఎన్నో పిహెచ్డీలు చేశారు, ఎంతో విజ్ఞానం సంపాదించారు. రిటైర్ అయిన తర్వాత ఆధ్యాత్మికంలో ఎంతో పట్టు సాధించారు. అలాగే చాలా గ్రంథాలు రాశారు. సో మేనేజ్మెంట్లో ఆయన డాక్టరేట్ కూడా సంపాదించారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన్ని పలకరించి భగవద్గీత అనేది మన లైఫ్ స్టైల్కి ఎలా అనుసంధానం అవుతుంది అంటే, చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఉన్నట్టుండి గొప్పవాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఆకస్మికంగా డబ్బు సంపాదించారు, అరే వాడికి అదృష్టం రా అదిరా ఇదిరా అని చాలా మనం అనుకుంటూ ఉంటాం. సో అలాంటివి ఎందుకు సడన్గా జరుగుతూ ఉంటాయి, వాళ్ళ కర్మ అనేది ఎలా కంబ్యాక్ అవుతూ ఉంటుంది, ఎట్లా జరుగుతుంది అనేది ఎంత సైక్లింగ్ అనమాట. ఇది భగవద్గీతకి కరెక్ట్గా సెట్ అవుతుంది. మన లైఫ్ స్టైల్ అనేది ఎలా సెట్ అవుతుంది, ఏంటి ఆ లాజిక్ ఏంటి అనేది ఆయన పలకరించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ బాగున్నారు సార్? బాగున్నానండి. సార్, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఫస్ట్ అసలు భగవద్గీత అనేది సో మన జీవనానికి, మన జీవన విధానానికి ఎలా అనుసంధానం అవుతుంది? మనిషి లేచినప్పటి నుంచి ఏ పని చేసినా సరే ఏదో ఒక ఆందోళన, ఆ తలలో ఒక యుద్ధం నడుస్తుంటుంది. పిల్లలు, భార్య, ఫ్రెండ్స్, అప్పులోళ్ళు, అద్దెవాడు, వీడు ఎప్పుడూ ఒక రకమైనటువంటి ఎప్పుడూ యుద్ధమే. అవును, మనిషి బతికినంతకాలం యుద్ధం చేస్తూనే ఉంటాడు. అటువంటి సన్నివేశంలోనే పుట్టింది భగవద్గీత. భగవద్గీత వేదంలోంచి పుట్టినటువంటి వేదం భగవద్గీతగా జన్మించింది. 100 సంవత్సరాలు బతికి ఉండే మనిషికి 700 శ్లోకాలతో 18 అధ్యాయాలతో భగవద్గీత నడుస్తుంది. భగవద్గీతలో అనేక ముఖ్య విషయాలు ఉన్నాయి. ప్రతి మానవుడికి సంబంధించిన వరకు ఏది ఎవరు కావాలన్నా సరే దెర్ ఈజ్ ఎ లీఫ్ ఫర్ ఎవ్రీ వన్. వాళ్ళకి సంబంధించినటువంటి సన్నివేశం కానివ్వండి, సందేశం కానీ తప్పకుండా భగవద్గీతలో ఉంటాయి. భగవద్గీతలో ముఖ్యంగా మనం మాట్లాడవలసింది ఏంటంటే కర్తవ్యం. కర్తవ్యం అంటాం కదా. మీకు నెల జీతం రాకపోతే మీ అబ్బాయి జీతం, అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టలేరు, మీ ఇంట్లో సంబారాలు రావు. కర్తవ్యం. అప్పుడు మీ కర్తవ్యం ఏమిటి? ఉద్యోగం చేయటం. ఆ ఉద్యోగం ద్వారా ఏం చేశారు? దాన్ని కర్తవ్యం అంటారు. కర్తవ్యానికి 3 లక్షణాలు. ఒకటి ఏంటంటే వ్యక్తిగతం, 2 సామాజికం, 3వది ఆధ్యాత్మికం. ఓకే, ఇదేమిటండి, ఏ పని చేస్తే ఆధ్యాత్మికం ఏంటి సామాజికం ఏంటి అన్నారు అనుకోండి. 2 మంచివి ఒక మంచిది, ఒకటి నార్మల్ తీసుకున్నాం. ఒక పిల్లాన్ని చదివిస్తున్నారు, దానివల్ల వ్యక్తిగతంగా ఏమిటి, మీకేం లాభం? ఆత్మసంతృప్తి. మనస్సు శాంతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు. నువ్వు అబ్బాయి స్కాలర్షిప్ ఎందుకు ఇచ్చావు, లేదా పుస్తకాలు ఎందుకు ఇచ్చావు అని ఎవరు అడుగుతారు? సో సామాజికంగా ఏమైంది, ఏ పిల్లాడికైతే చదువుకోవడానికి అవకాశం లేదో ఆ పిల్లవాడికి మీరు ఏం చేశారు, చదువుకునే అవకాశం కలిగించారు. అంటే సామాజికం. ఆధ్యాత్మికం అంటే ఏంటి, ఆ పిల్లడు చదవటం వల్ల వాడు పెద్ద అయ్యి ఇంకా 10 మందికి సహాయం చేశాడు అనుకోండి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మనస్సులో తెలియకుండానే. నెక్స్ట్ ఇంకోటి వద్దాం, ఒక చైన్ సిస్టమ్ లాగా ఒక అట్మాస్ఫియర్, ఒక రకమైన వాతావరణం, మంచి వాతావరణం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకోటి తీసుకుందాం, ఎవడో చెయ్యి ఎరకొట్టారు, మీకు కోపం వచ్చింది, చెయ్యి ఎరకొట్టారు. వ్యక్తిగతం ఏమిటి? కక్ష తీరింది. కక్ష తీరటమే కాదు, బోల్డ్ అంత ఇబ్బంది. వాడు చెయ్యి ఊరుకుంటాడా? వాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని కొడతాను ప్రయత్నిస్తాడు. అంటే మన వెనకాల భయం వెంటాడుతుంది. సామాజికం ఏమిటి? వాడు చెయ్యి ఇరిగిపోయింది, వాడు పని చేసుకోలేడు, వాడి యొక్క ఉపాధి పోతుంది, ఇంట్లో అందరికీ ఇబ్బంది అవుతుంది. సామాజికం. ఆధ్యాత్మికం ఏంటి? ఆ కర్మ చక్కగా మిమ్మల్ని వెంటాడుతుంది. వాడు ఎప్పుడో చేసిన వల్ల ఈరోజు మీ ద్వారా కొట్టారు, అదేది మళ్ళీ మీకు ఏమిటి వస్తుందో మనకు తెలియదు కదా. సో వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా మనం చేసే ప్రతి పని, మన యొక్క కర్తవ్యం వల్ల కానీ, చర్య వల్ల కానీ ఇంత ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. భగవద్గీత వల్ల చెప్పాను కదా ఇందాక, వేదంలో ఉపదేశం భగవద్గీతగా ఉద్భవించింది. అదే విధంగా యుద్ధ భూమిలో చెప్పబడినటువంటి జీవన సందేశం భగవద్గీతను ఆ విధంగా కూడా చెప్పచ్చు. దిస్ ఈజ్ ఏ మాన్యువల్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్. ఇంత పెద్ద మాన్యువల్ ఎక్కడ ఉండదు, 700 శ్లోకాలతో మాన్యువల్ ఎక్కడ ఉండదు. మీరు ఫ్రిడ్జ్ తీసుకున్నారు, లేకపోతే ఏసీ తీసుకున్నారు, 3-4 పేజీలు ఉంటుంది, కానీ మనిషికే అంత పెద్దది. కాబట్టి భగవద్గీత ఎందుకు అంత పెద్ద చెప్పబడిందంటే, వైవిధ్యం, మనుషుల్లో అనేక రకాల వ్యక్తులు, అందరి యొక్క వ్యక్తుల్లో అనేక రకాల భావాలు, అనేక రకాల చర్యలు, అనేక రకాల భావాలు.
అవును, ఆలోచనలు. ఆలోచనలు. వీటన్నిటి వల్ల ఏమవుతోంది, సమాజంలో ఒక మంచి సమసమాజం ఏర్పరచాలి, సంతోషకరమైనటువంటి సమాజం ఏర్పరచాలంటే అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి, మంచి చెప్పాలి కదా. చిన్నప్పటి నుంచి మన స్కూల్లో టీచర్స్ చెప్పబట్టి ఏదో మనం కొంచెం నేర్చుకున్నాం. మా చిన్నప్పుడు అయితే గుంజీలు వేసేవారు, అవును. ఇప్పుడైతే వేరు, వేస్తే ఇప్పుడు ఆయన లేదు. ఇబ్బంది పెడతారు. ఆయన ఇబ్బంది పెడతారు. అందువల్ల మనకి మంచి నేర్పుతుంది ఆ రకమైన ఇప్పుడు జగద్గురు, కృష్ణం వందే జగద్గురు అంటాం, అంటే జగత్తుకే గురువు ఆయన. అందువల్ల ఎవరికి ఏది కావాలో ఆయన చేస్తుంటారు. భగవద్గీత వల్ల మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం చెప్పడానికి నువ్వు చేసిన పని నువ్వు చేస్తూనే ఉండు, శ్రద్ధగా చేయి, కానీ ఫలితాన్ని ఆశించుకో అంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా ఫలేష్ కదా. అంటే ఏంటి, నువ్వు పని చేయి. ఆ పని ఎలా చేయాలి, విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో, పూర్తి సంతోషంతో, పూర్తి లగ్నం, మొత్తం దాని మీదే మన మనస్సంతా పెట్టి చేస్తే ఫలితం వస్తుంది. ఫలితాన్ని గురించి మనం ఆలోచించుకోవాలి. ఒక ఆయన అన్నట్టు, ఆయన ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, నాకు ఇది ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ రావాలి, ఇదే రామనామా. ప్రమోషన్ రావాలంటే నామం చేస్తే రాదు. నీకు అప్పచెప్పినటువంటి పని ఏకాగ్రతతో చేసి, నీకు ఏ సంస్థ అయితే నీకు అన్నం పెడుతుందో ఆ సంస్థకి నువ్వు క్షేమం చూడాలి. క్షేమం చేస్తున్న నీ పని నువ్వు చేస్తున్నప్పుడు లగ్నం పూర్తిగా నీ యొక్క పూర్తి శక్తులన్నీ పెట్టావు, నీకు తెలిసిన అన్ని విద్యలు దాంట్లో పెట్టావు. అన్నిటికంటే ముఖ్యంగా నీ యొక్క మొత్తం కర్తవ్యాన్ని అంతా నా దీంట్లో ఉంది. నేను నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి సంస్థకి విశ్వాసపాత్రంగా ఉండాలి, నాకు తెలిసిన విద్య అంతా దీన్ని నేర్పాలి, ఎప్పుడు ఆ యొక్క సంస్థ యొక్క క్షేమం చూడాలని చేస్తున్నప్పుడు అయితే మీకు ప్రమోషన్ ఎందుకు రాదు? డెఫినెట్గా వస్తుంది. మీరేగా చేస్తున్నారు, మిగతా వాళ్ళంతా 5ంటికి పారిపోతున్నారు, మిగతా వాళ్ళు పారిపోవట్లేదు, మీరు పారిపోవట్లేదు కదా. ఇంకా ఏమైనా ఉందా, సర్దుకుంటారు కదా. మీరు వెళ్ళేటప్పుడు ఈ టేబుల్ అంతా క్లీన్ చేస్తారు కదా. 100% సరైనటువంటి ఉద్యోగి అలా చేతులు వదిలేసి వెళ్ళిపోడండి. ఇంకా ఏం చేయాలి, రేపటికి ఏం చేయాలనేటువంటి ఆలోచన వాడికి ఉంటుంది. అటువంటి వ్యక్తిని మీరు మేనేజర్ చేస్తారా, లేకపోతే బంటోతం చేస్తారా? మేనేజర్ చేస్తా. దీనికి 2 ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి. ఒక అబ్బాయి, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు లేట్ 80s, అంటే 88, 89 ఆ ప్రాంతంలో, అప్పుడే ఈడిపి డిపార్ట్మెంట్ అని కొత్తగా వచ్చింది, కంప్యూటర్ డిపార్ట్మెంట్. అప్పుడు మేము పెట్టుకున్నాం, మాకు నడుస్తూ ఉంది. ఒక కుర్రాడు ఊడ్చేవాడు, వాడి పేరు శంకర్. ఓకే. సాయంత్రం పూట ఈవినింగ్ ఊడ్చేస్తుండేవాడు, అంతా ఊడ్చి రెడీ చేసేవాడు. వాడు 5ంటికి వాడి కార్యక్రమం. కానీ 5 అయినా సరే వాడు వెళ్ళేవాడు కాదు. ఆ క్యూబికల్స్ అంటారు, తెలుసు కదా, బాక్సులా ఉంటాయి, ఇలా పైన చూస్తుండేవాడు. కంప్యూటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు స్క్రీన్. అయితే నేను 4-5 సార్లు నేను రోజు రౌండ్స్కి వెళ్తాను. వెళ్ళినప్పుడు చూస్తే వీడిని ఒకసారి కాదండి, అదేది యాక్సిడెంట్లు అనుకున్నా కాదు, ఎవ్రీడే హీఈస్ డూయింగ్. ఒక రోజు నా రూమ్లో పిలిచి, ఏమిట్రా కంప్యూటర్ నేర్చుకుంటావన్న, ఏం చదివావంటే 10వ క్లాస్తో ఆపేశానంటే మాకు ఆర్థికంగా కుదరలేదు, అంటే కంప్యూటర్ నేర్చుకుంటావా అన్న. నేర్చుకుంటాను సార్ అని. అప్పుడు ఒక ఆయన్ని చెప్పి కంప్యూటర్ నేర్పండి. వాడు ఎంత ఏకాగ్రతతో నేర్చుకున్నాడంటే వాడు చివరికి అసిస్టెంట్ మేనేజర్ అయ్యాడు. అబ్బా, ఈడిపి డిపార్ట్మెంట్లో. అద్భుతం అది. ఇలాంటిది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. సిద్ధార్థ్ అని నాకు ఫ్రెండ్ ఉన్నారు, నాకంటే కొంచెం చిన్నవాడు. అతను ఏదో ఏ పరిస్థితుల్లో అర్థం కాదు మనకి, అవన్నీ పెద్ద స్టోరీ. అది బీకామ్ చదివాడు. బీకామ్ చదివితే ఏం ఉద్యోగం ఇస్తారు, అకౌంట్స్ అలాంటి ఏదో ఇస్తారు, ఏదో ఫ్రంట్ డెస్కో ఏదో ఇస్తారు కదా. అతను పెంటాఫోర్ అనే కంపెనీలో చేరాడు. పెంటాఫోర్ అనేది ఆ కంపెనీలో క్యాడ్ క్యామ్ అంటారు, విన్నారు లేదు, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అని ఇంజనీరింగ్ పిల్లలకి క్యాడ్ అని నేర్పుతారు, బీటెక్ వాళ్ళకి, అలాంటి వాళ్ళకి. ఆ కంపెనీలో చేరాడు. ఈ అబ్బాయి జాబ్ ఏంటంటే కొంతమందిని రిక్రూట్ చేస్తాం, ఒక బ్యాచ్. ఆ బ్యాచ్కి ఏమో లోపల తీసుకెళ్ళి ఎవరెవరి దగ్గర కూర్చోబెట్టాలి నేర్చడం. ఆ తర్వాత పెద్ద పని ఉండేది కాదు. ఇతనేమో అప్పుడు ఈ మొబైల్ ఫోన్ కానీ పేపర్ కానీ చూడలే. ఇది అయిన వెంటనే వెళ్ళి పెద్ద రూము, ఇలా మనకి ఈ స్టూడియో ఎలా ఉందో వాళ్ళకి క్యాడ్ క్యామ్ నేర్పేటువంటి పెద్ద స్క్రీను, పెద్ద ఇంజనీర్లు అంతా ఉండే, వెళ్ళి ముందు కూర్చునేవాడు. 3 ఏళ్ళు అలా చేశాడు. వచ్చేస్తుంది. 3 ఏళ్ళు చేసేప్పుడు కల్లా వాడికి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్ మీద పట్టు వచ్చేసింది, డిజైన్ మీద, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ దాని మీద పట్టు వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఫర్ ఇన్స్టెన్స్ మన స్కూటర్ తీసుకెళ్తే ఆ మెకానిక్ పిల్లడు అది శబ్దాన్ని బట్టి చెప్పేస్తాడు ఎక్కడే ప్రాబ్లం అన్నది. అవును కదా. అది స్కూటర్ చేసినటువంటి ఇంజనీర్కి అంత తెలియదు, వీడు తెలుస్తుంది, రోజు చేస్తాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు, ఈ సిద్ధార్థ్ 3 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి హీ స్టార్టెడ్ హిస్ కంపెనీ, ఓన్ కంపెనీ. సూపర్. ఎలా స్టార్ట్ చేసి, దేన్ని స్టార్ట్ చేశాడంటే ఒక ఇన్నోవేషన్ అంటారు, ఒక కొత్తది ఆవిష్కరణ. బ్యాటరీతో నడిచేటువంటి
ట్రాక్టర్ ట్రాక్టర్ ఫస్ట్ టైం 800 రూపాయలు గంటకైతే ఇతని వల్ల 50 రూపాయలకే వస్తుంది. అంత పని చేస్తుంది ఆ ట్రాక్టర్. ఆ యొక్క వీళ్ళందరి ఇన్నోవేషన్ రైతుల యొక్క అన్ని అవసరాలను చూసి ట్రాక్టర్ క్రియేట్ చేశాడు. అందువల్ల దేశం మొత్తంలో గిఫ్ట్ ఇదే రాకుండా ప్రైజ్ రావటమే కాకుండా మురుగప్పన్ వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు టిఐ క్లీన్ ఎనర్జీ అని చెప్పి వాళ్ళు 250 కోట్ల కొన్నారు. అప్పా ఇది బీకాం చదువుకొని కనుక పేపర్కో లేకపోతే మన మొబైల్కో పరిమితం అయి ఉంటే మీరు అన్నది ఎగ్జాక్ట్ ఇప్పుడు అప్లై అవుతుంది. కర్తవ్యం ఈ వ్యక్తిగతంగా సామాజికంగా చూడండి ఇప్పుడు ఎంత అయింది. ఈ రోజున అతను ఐఐటి పిల్లలకి ఎంబీఏ ఐఐఎం పిల్లలకి ఉద్యోగం ఇచ్చాడు. అది అయిన తర్వాత ఈ 250 కోట్లకు అమ్మేశాడు కదండి. తర్వాత హీ స్టార్టెడ్ నౌ న్యూక్లియర్ ఫ్యూజన్. అదంతా కూడా పెద్ద పెద్ద ల్యాబ్స్ గవర్నమెంట్లో చేయగలుగుతారు. అలాంటిది ఇతను కొత్తగా హైడ్రోజన్ దో ఇన్నోవేషన్ అద్భుతంగా ఉంటుంది అతను ఇన్నోవేషన్. అలా వచ్చాడు. బీకామే అని కూర్చున్నట్లయితే మన చుట్టూ ఎంతమంది బీకామ్ ఉన్నారు. అయితే అభ్యాసం కూసు విద్య అన్నట్టే అక్కడ ఇది కూడా అంతే అన్నమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఆ రోజున ఫ్రంట్ బెంచ్లో కూర్చొని డ్రాయింగ్ చూడటం వల్ల అతనేం అనుకోలే ఏమొస్తుందని. అంతేగాని ఏదో అతనిలోని ప్రేరణ, ఆసక్తి, నేర్చుకుందాం అని చెప్పి అలా ఉంటే ముందుకు వస్తారు. అర్థమైందండి. అదేవిధంగా ఆత్మాన్వేషణ ఫస్ట్ ఏం చెప్పింది? ఆత్మవిశ్వాసం. ఇది కర్మణ్యేవాధికారిస్తే ఆత్మవిశ్వాసం. రెండోది ఆత్మ అన్వేషణ. ఆత్మ అన్వేషణ అంటే ఏమిటి? మనల్ని మనం వెతుక్కోవడం. మనం వెతుక్కోవడమే కాకుండా ఏది శాశ్వతం కాదు. ఇంతకుముందు ఉన్నవాళ్ళు ఉన్నారు. అర్జునుడికి వచ్చింది అదే బాధ. నా చుట్టాలు వీళ్ళందరినీ చంపేసి పోతారు అనేటువంటి బాధలో నుంచి మొదలెట్టాడు. అదే కదా విషాదం నుంచి అన్నాం కదా. ఆత్మ అన్వేషణ అంటే మీరు మూర్తి గారు, నా పేరు రామ్మోహన్ రావు. ఈ మూర్తి రామ్మోహన్ రావు ఇప్పుడే వచ్చారా? ఇంతకుముందు లేరా? ఉన్నారు కదా. ఈ తర్వాత ఏమవుతారు? వీళ్ళు మళ్ళీ ఇంకోళ్ళు అవుతారు కదా. ఈ ఆత్మ అన్వేషణ అంటే ఆత్మకి చావు లేదు అనే భావం చెప్పుద్ది. కంగారు పడిపోతుంటారు కదా. 90 ఏళ్ల ముసలాయన కూడా ఏమంటే రేపు వెళ్ళిపోతారంటే ఎంత ఉద్విగ్నానికి లోనవుతాడు ఆయన. అలా కాకుండా ఇది సర్వసామాన్యం. ఇప్పుడు ఉన్నవాళ్ళు అంతకుముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత కూడా ఉంటారు అనేటువంటి మీకు ధైర్యం, ఒక రకమైనటువంటి స్థైర్యం రెండు తెలుసు కదా. స్థైర్యం ఏర్పడినట్లయితే వెళ్ళిపోతాడని భయపడ్డావు, ఈ లోపాటు చేసి వెళ్ళిపోతాడు అంతే. అలా మూడవది వచ్చేవాడు కల్లా ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంయమనం అంటావు. అంటే చెక్కు చెదరకుండా ఉంటాయంటారు తెలుసా. చెక్కు చెదరకుండా ఉంటాయంటారు ఆత్మ సంయమనం. దాన్నే మీరు పెద్దవాళ్ళందరినీ చెప్తారు. అదే గట్టి వాళ్ళని పెద్ద వాళ్ళందరికీ కంగారు పడిపోరండి. స్థితప్రజ్ఞత్వ లక్షణాల్లో ఆత్మస్థైర్యం అంటే. ఓసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఉద్యోగం చేసిన చోట ఓసారి బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఆయన మా దాంట్లో నేను ఆ పూట ఉన్న కంపెనీలో 500 మంది పనిచేస్తున్నారు. వచ్చేప్పటికల్లా 10 మంది వచ్చారు. ఏముంది రీజనల్ మేనేజర్ కారు అది ఉంటాయి కదా. వచ్చేవాడు కల్లా బంట వద్దు బాగా వాళ్ళకి ఇవ్వాలని వచ్చేవాడు కల్లా వచ్చి వీఆర్ సీజింగ్ యువర్ కంపెనీ అన్నాడు. రావటమే అంటే నేనే కంగారు పడ్డా. పెద్దాళ్ళు కదా లేచి నిలబడ్డాను. యూ వాంట్ టు సీజ్ ది కంపెనీ విత్ పీపుల్ ఆర్ వితౌట్ పీపుల్ అన్నా. తాళం వేసేస్తా ఉండి అన్నాడు. లోపల మనుషులందరినీ పెట్టి తాళం వేస్తారా, వాళ్ళు కొంచెం బయట పంపిస్తారా? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారా? మేము చేసిన తప్పేమిటన్నా. మీరు 3 నెలలది ఇంట్రెస్ట్ కొంచెం లేట్ అయింది అన్నాడు. మేము దానికి బ్రాంచ్లో మేము ఎక్కడైతే ఫైనాన్స్ తీసుకున్నాం ఆ బ్రాంచ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, మీకు చెప్పలేదా అన్న. అక్కడ అయిపోయింది అంతే. లేదు ఆయనకి ఇక అప్పర్ హ్యాండ్ నాకు వచ్చేస్తుంది కదా. అంతేగా. అప్పుడు మీరేంటండి, మీరు రీజనల్ మేనేజర్ అయ్యండి, ఆయన తెలుసుకోవాల్సిన బాధ్యత మీది లేదా? అయినా ఏమిటి ఇంత పెద్ద కంపెనీని పట్టుకొని నేను సీఈఓగా ఉన్నాను, నన్ను వచ్చి సీట్ చేస్తాను అది చేస్తాను, ఒక మర్యాద ఉండాలి కదా. రావచ్చు, కూర్చోవచ్చు, మేము ఇచ్చే కాస్త కాఫీ పాలో నీళ్ళు తాగి కదా మాట్లాడాల్సింది, ఏమిటి కంగారు? అప్పుడు ఆయన మామూలు గ్రౌండ్ లెవెల్కి వచ్చి పాపం ఆ తర్వాత చెప్పాడనమాట, మాకు తెలియదు తెలుసుకోండి రండి. ఆ సందర్భం కనుక నేను కంగారు పడిపోయి పిల్లలందరినీ కంగారు పెట్టేసి ఓడు అని చెప్పేస్తే ఏమైపోతుంది? ఆత్మస్థైర్యం కావాలి. చాలాసార్లు పిల్లడు పడిపోయాడు. పిల్లడు పడిపోయి వచ్చినప్పుడు కళ్ళు కనపట్లేదా, చూసుకోవద్దా, అది కావాలా? పిల్లడికి ఏదైనా కట్టాలా, హాస్పిటల్ తీసుకెళ్ళాలా, ఏది కావాలి? కట్టాలి, హాస్పిటల్, ఇదే కావాలి, అది కావాలి కదా. కానీ సాధారణంగా చేసేది ఏంటి? చూసుకోవద్దా, కనపడలేదా, ఎప్పుడు పడిపోతావు, ఇదే. అది కాదు.
ఇది నేర్పుతుంది. భగవద్గీతలో ఏమొస్తుంది, ఒకటి ఆత్మస్థైర్యం, మన గురించి మనం అర్థం చేసుకోవడం, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం సంయమనాన్ని బ్యాలెన్స్ పోగొట్టుకోకుండా ఉండడం, కోల్పోకుండా ఉండడం ఇది చెప్తుంది. అదే కాకుండా మనశ్శాంతి. ఇది చాలా ముఖ్యం మనశ్శాంతి. తర్వాత ఇంకోటి ఏంటంటే జీవిత దృష్టికోణం మారిపోతుంది. జీవిత దృష్టికోణం మారిపోతుంది భగవద్గీత చదవడం వల్ల. దృష్టికోణం అంటే ఏమిటంటే మన పర్సెప్షన్. మీరు అంటారు దృష్టికోణం ఏం మారుతుంది, నేను బాగానే ఉన్నాను. అది కాదు, ఇందాక చెప్పాం కదా, వ్యక్తిగతం, సామాజికం, ఆధ్యాత్మికం అనేటువంటి నువ్వు చేసే ప్రతి చర్య వల్ల ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు అనేది కానీ ముందు తెలుసుకున్నట్లయితే చేయలేవదు. కోపం చూస్తే విపరీతమైన కోపం వస్తుంది. కోపం చాలా ప్రమాదకారి. కోపం చాలా ప్రమాదకారి. ఎంత ప్రమాదకారి అంటే మనం చెప్పలేము అంత. దానికి వచ్చిన ఒక 2 శ్లోకాలు చెప్పండి. ఝాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామక్రోధో విజాయతే క్రోధోద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది కోపం మీద అద్భుతమైనటువంటి శ్లోకాలు. ముందు ఏం చెప్తారంటే, ఒక విషయం చూడంగానే ఆయన ఏదో గళ్ళ చొక్కా వేసుకున్నారు, అరే నేను వేసుకుంటే బాగుండు అన్నారు. మీ లేదండి గొళ్ళ చొక్కా మీకు దొరకదన్నారు. లేదనగానే ఏమైంది, వెంటనే అయ్యో పోగొట్టుకున్నాను అనగానే ఏమైంది, మన యొక్క మనసు అంతా కూడా విచలితం అవుతుంది. విచలితమైనటువంటి స్థితిలో కోపం వస్తుంది, 100% వస్తుంది. ఆ కోపం వచ్చిన స్థితిలో మనంగా బిహేవ్ చేయలేం, మనంగా ఉండం. మనలో ఏదో రకమైనటువంటి సమ్మోహనం, భ్రాంతి, ఒక రకమైనటువంటి మన వశంలో లేని స్థితితో మనం బిహేవ్ చేస్తుంటాం. కాబట్టి కోపాన్ని నియంత్రణ పెట్టుకోమంటుంది. కోపం వల్ల అనర్థాలు చెప్తుంది భగవద్గీత. అర్థమైందా అండి? ఇది ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అద్భుతంగా ఉంటుంది. రెండోది అస్సలు ముఖ్యమైనది ఏంటంటే, భగవద్గీతలో ధర్మం గురించి, కర్తవ్యం గురించి, నాగరికత అంటే ఏమిటి, తర్వాత ఆనందమయ జీవితం అంటే ఏంటి, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం, పాపుణ్యాల గురించి, సుఖం శాంతి త్యాగం గురించి, ఆత్మ దాని తత్వం గురించి, ఆధ్యాత్మికత అంటే ఏమిటో, ఎవరి స్థితి ప్రజ్ఞలో చెప్తుంటుంది. ఇది త్వరగా చెప్పుకుంటూ వచ్చాను. ఇవన్నీ కూడా ఒక్కొక్క చాప్టర్ ద్వారా వస్తాయి మీకు. అర్థమైందండి? అన్నిటికంటే ముఖ్యమైనది భగవద్గీత కర్మ సిద్ధాంతం భగవన్ నిర్మితం. కర్మ సిద్ధాంతం భగవన్ నిర్మితం. ఇందాక చెప్పాను, చెయ్యి విరిచేశారు మీరు ఎవరిదో అని. మీకు అందరూ ఎరలు మీరొక్కళ్ళు విరిచారు ఎందుకు? అందరికీ ఆ చేతులు ఎరల వాడి చెయ్యి ఎందుకు విరిచారు అంటే దానికి కర్మ, వాడు చేసిన కర్మ వల్ల. అంటాం కదా, వాడు ఎప్పుడో ఏదో పాపం చేశాడు ఇప్పుడు అనుకోండి, అదే మంచి చేశారు వచ్చిందనుకోండి, మీరేమంటారు, పెట్టి పుట్టాడు అంటారు. ఎప్పుడో పెట్టి పుట్టాడు అంటాం. అలాగే అంటాం, పెట్టి పుట్టాయితే కదా ఇప్పుడు మనం అనుభవిస్తాం కదా. ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతానికి ఒక ప్రతీక. కర్మ సిద్ధాంతానికి ప్రతీక. ఈ కర్మ సిద్ధాంతం భగవత్ నిర్మితం. దీంట్లో ఏ రకమైనటువంటి లొసుగులే ఉండవు. యూ కాంట్ అమెండ్ ఇట్. మన కాన్స్టిట్యూషన్ వచ్చినలాగా అమెండ్ చేయలేం. అది అంతే. అదేంటంటే శిలాశాసనం. దీనిలో ఎవరికి ఎట్టి మినహాయింపులు ఉండవు. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఏమి ఉండవు. లంచాలు, సిఫార్సులు ఏం పనికిరావు. భగవంతుడిగా తప్పల. కృష్ణుడు, దేవకీ వసుదేవులు సాక్షాత్తు భగవంతుడి యొక్క తల్లిదండ్రులు, వాళ్ళు కారాగారంలో ఉన్నారు కదా. అలాగే రామచంద్రుడు తండ్రి దశరథుడు భగవంతుడికి తండ్రి అయినా సరే పుత్రశోకంతో చచ్చిపోయారు. అంటే అర్థం ఏమిటి? ఈ కర్మ భగవంతుడికి వాళ్ళనే వదలలేదు. మనం ఎంత? ఇవన్నీ కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ముందే సాహసించాం. పనులు చేసే ముందు ఏదైనా సరే ఆలోచించి చేస్తాం. ఎవరైనా కొట్టే ముందు ఆలోచిస్తాం, ఇచ్చే ముందు కంగారు పడడం, ఇచ్చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే మీ యొక్క వ్యక్తిత్వాన్ని మారుతుంది. ఇది భగవద్గీతలో దిస్ ఈజ్ ఓన్లీ ఏ బేసిక్ ఇంట్రొడక్షన్ అండి. దీని తర్వాత మనం ఒక్కొక్క చాప్టర్ని తీసుకుంటే అద్భుతమైన విషయాలు ఉన్నాయి. సార్ చాలా బాగా చెప్పారు సార్. భగవద్గీత ఇంట్రొడక్షన్ కానీ అంటే ఒక్కొక్కటి మన లైఫ్ స్టైల్కి అనుగుణంగానే ఉంటుంది. ఇది మనం పార్ట్ బై పార్ట్ చేద్దాం సార్, 1 by 1 చేసుకుంటూ వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది చూసారు కదా, భగవద్గీత అనేది మన లైఫ్ స్టైల్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. ఇది కానీ తెలుసుకోగలిగితే ఒక్కొక్క శ్లోకం కానీ లేదంటే ఒక్కొక్క
కార్యాచరణ పైన ఉన్న ఒక్కొక్క ఇన్స్పిరేషన్ వర్డ్స్ కానీ అంశాలు కానీ చూసినట్లయితే సో మనం సీరియస్గా దీన్ని ఇద్దాము. సో 1 by 1 ఎపిసోడ్స్ అనేది రిలీజ్ చేస్తున్నాం మీకోసం, ఎస్పెషల్లీ 24/7 న్యూస్ టీవీలో, అలాగే 24/7 భక్తిలో కూడా ఇది 1 by 1 వీడియోస్ అనేది మీకోసం ఉంచుతున్నాం. ఇది ఇంట్రడక్షన్ ఎపిసోడ్ మాత్రమే. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, సార్ని ఏదైనా అడగాలన్నా కూడా సో కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ కామెంట్లన్నీ కలెక్ట్ చేసి సార్ని అడిగే ప్రయత్నం చేస్తా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.